అయ్యా మా బాలు చెప్తున్నాడు సార్ సర్పంచులను మంచోళ్ళని చేయరు సార్ లేకపోతే సతాయిస్తారు కాళ్ళలో కట్టె పెడతారని నేను కూడా చెప్తున్నా క్వార్టర్కో ఆపుకో ఫుల్లుకో మాటలు చెప్పడానికి ఓటు వేయకండి కొంతమంది పొంకనాల పోషగాళ్ళు ఉంటారు ఊర్లలో 3 ఎడ్లు 36 దొడ్లు నేను మనకు చెప్తారు నమ్మి పోసపోతే నష్టపోతాం మంచోళ్ళని సర్పంచులకు ఎన్నుకోండి మంత్రులతో కలిసి పనిచేసేటోళ్ళని ఎన్నుకోండి ఎమ్మెల్యేకు సహకరించేటోళ్ళని ఎన్నుకోండి అప్పుడే మీ ఊరికి రోడ్డు వస్తుంది గుడి వస్తుంది బడి వస్తుంది తాగనిక నీళ్ళు వస్తాయి రైతు రుణమాఫీ జరుగుతుంది రైతు భరోసా వస్తుంది ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి మా అక్కలకి ఇంకా కొంతమందికి ఇందిరమ్మ చీరలు రాలేదని నాకు తెలిసింది మా బాలునాయకు మా వాళ్ళకి అందరికీ చెప్తున్నా ఏ ఒక్క ఆడబిడ్డ కూడా చీర రాలేదంటే ఎవరిని మా బాలునాయకుతో సహా మీ ఇంటికాడికి పంపించి మీ చీర మీ ఇంటికి పంపిస్తాక్క 18 ఏళ్ళు నిండిన ప్రతి ఆడబిడ్డకు తెలంగాణ రాష్ట్రంలో 1 కోటి మంది ఆడబిడ్డలకు ఇందిరమ్మ చీరలు మీ ఇంటికాడికి తెచ్చిచ్చే బాధ్యత మేం తీసుకుంటాం ఆ పక్కన మా అక్కలందరూ ఇందిరమ్మ చీరలు కట్టుకొని వచ్చిండ్రు గో ఎట్లా కలకలలాడుతురో చూడు పండుగ పూట ఉన్నట్టు ఇందిరమ్మ చీర ఆడబిడ్డకు సారే ఎప్పుడైనా మీ సోదరుడిగా ఆడబిడ్డలకు పండుగ పూట చీర పెట్టి సార పండుగ చేయాలని నాడు నిర్ణయం తీసుకున్నాం ప్రతి ఆడబిడ్డకు చీర పంపిణీ చీర వస్తుంది ఇందిరమ్మ చీర కట్టుకోండి సర్పంచ్కు ఓటేయండి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా